హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు అయితే మనము చాలా రేర్ అండ్ యూనిక్ టెంపుల్కి వెళ్ళబోతున్నాము. అదే మన అర్ధనారీశ్వర స్వామి టెంపుల్. ఇంకా ఈ టెంపుల్ని శివశక్తి టెంపుల్ అని కూడా అంటారు. చాలా డేస్ నుంచి అనుకుంటున్నాం అనమాట ఈ టెంపుల్కి వెళ్ళడానికి, కానీ ఈరోజు కుదిరింది మాకు. ఈ టెంపుల్ మనకి హైటెక్ సిటీ నుంచి 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న కొండాపూర్లో అయితే ఉంటుంది. సో మేము శిల్పారామం నుంచి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు శిల్పారామం నుంచి స్ట్రైట్గా వెళ్తే మనకు ఒక సిగ్నల్ కనిపిస్తుంది అనమాట. ఆ సిగ్నల్ నుంచి రైట్ సైడ్కి వెళ్ళాలి. ఇప్పుడు మనకు కనిపించేదే హైటెక్స్ మినార్. సో ఇప్పుడు కనిపించే సిగ్నలే అనమాట. ఈ సిగ్నల్ నుంచి రైట్కి వెళ్ళాలి. మనము రైట్కి వెళ్ళిన తర్వాత హైటెక్స్ మినార్లోకి ఎంటర్ అవుతాం కదా. హైటెక్స్ మినార్ నుంచి కొంచెం స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి ఇంకా చాలా దగ్గర మనకి. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే టెంపుల్ వచ్చేస్తుంది మనకి. కానీ మేము గూగుల్ మ్యాప్స్లో పెట్టుకున్నప్పుడు మాకు కొంచెం ముందుకే లొకేషన్ స్టాప్ అయిపోయింది అనమాట. సో ఈ బిల్డింగ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా మనకి, ఈ ప్రాజెక్ట్ 360 లైఫ్ది. ఇక్కడ వరకు వచ్చి మాకైతే ఆగిపోయింది లొకేషన్. సో కొంచెం ముందుకెళ్తే మనకైతే లెఫ్ట్ సైడ్లో టెంపుల్ కనిపిస్తుంది. లొకేషన్ ఇక్కడికే ఎందుకు స్టాప్ అయిపోయింది అంటే ఎగ్జాక్ట్గా దీని బ్యాక్ సైడే టెంపుల్ ఉంది. సో ఇప్పుడు ఇది ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి మనకి లెఫ్ట్ సైడ్లో టెంపుల్ కనిపిస్తుంది. సో లెఫ్ట్కి తిరగగానే ఇదే మన మెయిన్ ఎంట్రన్స్ అనమాట. సో ఇదే మన గోపురం. గోపురం అయితే చాలా కలర్ఫుల్గా ఉంది. దీని మీద ఆల్మోస్ట్ ఒక 20 విగ్రహాలు ఉన్నట్టున్నాయి. అండ్ ఇది వచ్చేసి మనకి పార్కింగ్ స్పేస్. దీని పక్కనే చాలా యాంపుల్ ఆఫ్ స్పేస్ అయితే ఉంది. బైక్స్కి, కార్స్కి కానీ మంచిగా పార్కింగ్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ పార్కింగ్కి ఏ ఇబ్బంది లేదు. ఇప్పుడైతే మనం టెంపుల్లోకి వెళ్ళిపోదాము. టెంపుల్ డోర్ చూసినారా, త్రిశూలం షేప్ ఇచ్చినారు. టెంపుల్లోకి వెళ్ళేటప్పటికే మనకైతే ఆ డివోషనల్ వైబ్ అయితే వస్తుంది, ఆ మంత్రాలు అవన్నీ వినడంతో. అండ్ ఇది వచ్చేసి మన ఎంట్రన్స్ వ్యూ. ఎంటర్ అవ్వగానే మనకి ఎల్లమ్మ తల్లి టెంపుల్ అయితే కనిపిస్తుంది. టెంపుల్కి ఆనుకొని మనకైతే ఒక పెద్ద వేప చెట్టు అయితే ఉంది. వేప చెట్టుకి అన్ని చూసినారా, ముడుపులు అయితే కట్టి ఉన్నారు ఇక్కడ చాలా మంది. అండ్ రైట్ సైడ్ ఏమో మనకి మంచిగా త్రిశూలం కనిపిస్తూ ఉంటుంది. త్రిశూలం పైన మనకి శివుడికి ఉండే 3వ నేత్రం ఉంటుంది కదా, అదైతే చెక్కి ఉన్నారు. అండ్ రుద్రాక్ష మాల పైన డమరుకంతోనైతే చాలా బాగుంది త్రిశూలం చూడడానికి. అండ్ ఇది వచ్చేసి మన టెంపుల్ ఫ్రంట్ వ్యూ అనమాట. వేప చెట్టు కింద పెద్దమ్మ తల్లి ఉంటారు, పక్కనే మన ఎల్లమ్మ తల్లి టెంపుల్, అండ్ ఆ పక్కన మన అర్ధనారీశ్వర స్వామి టెంపుల్. ఇది వచ్చేసి ఇక్కడ యజ్ఞశాల అనమాట. మనం యజ్ఞకుండం ఎప్పుడు చూసినా కానీ ఇట్లా స్క్వేర్ షేప్ లో చూస్తాం, కానీ ఇక్కడ చాలా యూనిక్ గా ఉంది. ఈ యజ్ఞశాల పేరు నవయోని యజ్ఞశాల అనమాట. పేరుతోనే చెప్పొచ్చు మనము. నవ అంటే 9, అంటే 9 శక్తులు కలిపితే ఎట్లా ఉంటుందో అమ్మవారికి సంబంధించిన హోమగుండం అనమాట. ఇక్కడ ప్రతి పౌర్ణమికి రుద్రహోమం అయితే చేస్తూ ఉంటారు. ఇంకా అమావాస్యకి కూడా మంచిగా యజ్ఞాలు చేస్తారంట. సో అమావాస్య పౌర్ణమికి ఇక్కడ స్పెషల్ పూజలు అయితే జరుగుతూ ఉంటాయి మనకి యజ్ఞశాల ఆపోజిట్ లోనే ఎల్లమ్మ తల్లి టెంపుల్ అయితే ఉంటది. ఆ గోపురం చూసినారా మీరు, శివుడు పార్వతి మధ్యలో ఒక బేబీ గర్ల్ లాగా ఉందన్నమాట. ఆమెను ఎల్లమ్మ తల్లి. అండ్ ఈ టెంపుల్లో అప్పుడప్పుడు సర్పరూపంలో అమ్మవారు కూడా దర్శనం ఇస్తూ ఉంటారంట. ఇక్కడ మనకి అమ్మవారి ఎదురుగా నాగేంద్రుడి విగ్రహం ఉంది కదా, కింద అయితే స్లాబ్ వేయలేదు, అంటే మట్టితోనే వదిలేసినారు. అంటే ఆ స్నేక్ వచ్చినప్పుడు తిరిగి మనకైతే ఆ మట్టి లోపలికి వెళ్ళిపోతూ ఉంటుందంట. ఇక్కడ చాలా మంది చూసినారంట. మేము వెళ్ళినప్పుడు అయితే కనిపించలేదు, ఎందుకంటే చాలా రష్ ఉండే టెంపుల్ ఆ రోజు కాబట్టి. ఈ అమ్మవారి టెంపుల్లో మెయిన్ అట్రాక్షన్ ఏంటి అంటే, మనము నవరాత్రుల్లో పూజిస్తాం కదా అమ్మవారిని, దేవి నవరాత్రి రూపాలు అన్నీ కూడా ఈ టెంపుల్ పైన చెక్కి ఉన్నారు, ఒక్కొక్క రూపం కూడా. ఇప్పుడు మనం చూసినట్టయితే కూష్మాండ మాత, స్కందమాత, కాత్యాయని దేవి, ఇట్లా 9 రూపాలు కూడా అమ్మవారి టెంపుల్ పైన చెక్కి ఉన్నాయి చుట్టుముట్టు. అండ్ ఇది వచ్చేసి మన మెయిన్ అర్ధనారీశ్వర స్వామి టెంపుల్. వేరే టెంపుల్స్ లో అయితే శివుడు ఇంకా పార్వతీ దేవిని సపరేట్ గా పూజిస్తారు కదా, ఇక్కడ మాత్రం అమ్మవారు ఇంకా శివుడు ఏకశిల పైన ఉంటారు. ఇద్దరిని కలిసి పూజించడం ఈ టెంపుల్ స్పెషాలిటీ అనమాట. అండ్ ఇక్కడైతే ధ్వజస్తంభాలు అయితే ఆకాశాన్ని అంటుతాయి అంటారు కదా, అంత పెద్దగా అయితే ఉన్నాయి. 2 ధ్వజస్తంభాలు ఉన్నాయి ఇక్కడ ఈ టెంపుల్ కి. ధ్వజస్తంభం పైన అయితే శివుడు కన్నైతే ఇట్లా చెక్కి ఉన్నారు. ఈ టెంపుల్లో ఒక మంచి విషయం ఏంటి అంటే టికెట్ ఉండదు. ఏ పూజ చేయించుకున్నా కానీ, అర్చనకి కానీ, కళ్యాణానికి కానీ, దేనికి కూడా టికెట్ ఉండదు. ఇంకా విఐపి దర్శనం, సపరేట్ లైన్ ఇవే ఉండవు అనమాట. ఎవరు వచ్చినా కానీ లైన్లో ఉండి దర్శనం చేసుకోవాల్సిందే. అంటే దేవుడు ముందు అందరూ ఈక్వల్ అని చెప్పడమే ఈ టెంపుల్ ఫౌండర్స్ ఉద్దేశం అంట. సో అందుకే ఇట్లాంటి స్పెషల్ టికెట్స్ కూడా పెట్టలేదు. ఈ టెంపుల్ పైన ఉన్న శిల్పాలు కూడా చాలా యూనిక్ గా ఉన్నాయి అసలు. అంటే ఆది దంపతులు అంటే ఎలా ఉండాలి అని ఈ టెంపుల్లో ఉండే శిల్పాలు అండ్ దాని కింద ఉండే కోట్స్ని చూస్తే అర్థమవుతుంది. హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు ఈక్వల్ అని చెప్పడం ఈ టెంపుల్ ఇంటెన్షన్. మనకి ఏ విగ్రహం చూసినా కానీ, ఏ శిల్పం చూసినా కానీ చాలా యూనిక్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ ఒక్కొక్క స్కల్ప్చర్ కింద వాళ్ళు రాసే కోట్స్ చూడండి.
అతను పుట్టుక లేనివాడు, ఆమె ప్రతి పుట్టుక మహాపురాణం. ఈ విగ్రహం కింద అతను శివం, ఆమె శక్తి. ఇట్లా టెంపుల్ చుట్టూ ఉండే విగ్రహాలకైతే కింద కొటేషన్స్ రాసి ఉన్నాయి. అంటే ప్రతి ఒక్క వైఫ్ అండ్ హస్బెండ్ శివుడు పార్వతి లాగా ఉండాలని చెప్పడమే ఈ శిల్పాల మెయిన్ ఉద్దేశం అన్నమాట. నేను కూడా ఈ టెంపుల్కి రావడం అయితే ఫస్ట్ టైం. సో నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ పూజలు కానీ, ఇక్కడ విగ్రహాలు కానీ చాలా యునిక్ ఉన్నాయి, అసలు ఎక్కడ చూడని విధంగా. అండ్ ఇక్కడ మండపంలో పైన అయితే శ్రీచక్రం ఉంది రూఫ్కి. శ్రీచక్రం కిందనే అమ్మవారిది ఇంకా శివుడిది అయితే విగ్రహం పెట్టున్నారు. విగ్రహంలో ముందు మనకి 2 పాదాలు అయితే కనిపిస్తాయి. అండ్ వీళ్ళందరూ ఇట్లా కళ్యాణం చేయడానికి లైన్గా కూర్చొని ఉన్నారు. ఇక్కడ పిల్లర్స్ కూడా చూసినారా, లయన్స్ దానిపైన పిల్లర్స్ పెట్టినట్టు ఉన్నాయి. మేము వెళ్ళింది పౌర్ణమి రోజు కాబట్టి అక్కడ రుద్రహోమం చేస్తూ ఉన్నారు. ఇదేమో మనకి పూర్ణాహుతికి కావాల్సినది దేవుని దగ్గర, అంటే పెద్దమ్మ తల్లి దగ్గర, ఎల్లమ్మ తల్లి దగ్గర, ఇంకా అర్ధనారీశ్వర స్వామి దగ్గర అయితే ముట్టించుకొని గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ అయితే చేసుకొని వచ్చినారు. ఇక్కడ పూర్ణాహుతి అయితే జరుగుతుంది ఇప్పుడు. నమః ఆవాహ నీయాయ మహావేద్యై నమో నమః కాండః ద్వయోప వాధ్యాయ కర్మ బ్రహ్మ స్వరూపిణి స్వర్గ కూడా చూపించమని చెప్పేసి హోమగట్టులు దాకి నమస్కరించుకోండి. సత్ఫలితం సంపూర్ణంగా కలగాలని చెప్పేసి మనసులో జపం చేసుకొని. అండ్ ఇది వచ్చేసి కళ్యాణ మండపం అంట. అంటే పేదవాళ్ళు, ఇప్పుడు బయట పెళ్లి చేసుకోలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే కళ్యాణ మండపం అయితే ప్రిపేర్ చేస్తున్నామని అన్నారు. ఇక్కడ కూడా స్వామివారేమో గంభీరంగా, అమ్మవారేమో సిగ్గుపడుతూ కూర్చొని ఉన్నారు. అండ్ టెంపుల్ చుట్టూ కూడా ప్రదక్షిణాలు చేసుకోవడానికి అయితే మనకి మంచి ప్లేస్ అయితే ఉంది. ఇక్కడ దేవుడికి నైవేద్యాలు పెట్టడానికి అయితే ఇక్కడ వీళ్ళకే సపరేట్ కిచెన్ అయితే ఉంది. అండ్ ఇక్కడ డైలీ నైవేద్యాలు, ఆరగింపులు అన్నీ చేయడానికి అయితే ఇక్కడ చూపిస్తున్నట్టుగా పాకశాల అయితే ఉంది. దానికి ఆపోజిట్లోనే దీపాలు పెట్టుకోవడానికి ప్లేస్, ఇంకా చిన్న చిన్న గోవులు అయితే ఉన్నాయి. ఇక్కడ ఇంకా 3 గోవులే ఉన్నాయి. నాకు తెలిసి ఫ్యూచర్లో గోశాల కూడా చేస్తుండొచ్చు వీళ్ళు. అండ్ ఇంకో మెయిన్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ ఎవ్రీ ఫ్రైడే వీళ్ళైతే అన్నదానం చేస్తారంట, ఒక 1000 to 1500 మెంబర్స్కి. ఇక్కడ ఈ చిన్న స్పేస్ సరిపోదు కాబట్టి పక్కనే ఒక పెద్ద షెడ్ వేసి ప్లేస్ అయితే ఉంది. అండ్ ఇక్కడ మేమైతే దీపారాధన చేసుకుంటున్నాము. మనకి బయట స్టాల్లో అయితే తెచ్చుకోవాలి దీపాలు, ఇష్టం ఉన్న వాళ్ళు అయితే పెట్టుకోవచ్చు. డే టైంలో రావడం కంటే ఈ టెంపుల్కి నైట్ టైంలో రావడానికే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే లైటింగ్స్తోని అదంతా టెంపుల్ ఇంకా చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది. ఈరోజు పౌర్ణమి రోజు కాబట్టి చాలా స్పెషల్ పూజలు ఉంటాయని అయితే చెప్పిన కదా. సో అమ్మవారికి, అమ్మ తల్లికి, ఎల్లమ్మ తల్లికి, ఇంకా అర్ధనారీశ్వర స్వామి వారికి అయితే నక్షత్ర హారతి అయితే ఇస్తారంట ఈరోజు. ఫస్ట్ అయితే అమ్మవారికి సాంబ్రాణి పొగ వేసిన తర్వాత ఏకహారతి, పంచహారతి, ఇట్లా హారతులు ఉంటాయి కదా, నక్షత్ర హారతి, అవన్నీ అయితే ఇస్తున్నారు. ఇదైతే అసలు మిస్ అవ్వద్దు మీరు, చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ హారతి ఇవ్వడం అయిపోగానే పక్కనే ఉన్న మన ఎల్లమ్మ తల్లి టెంపుల్లో కూడా హారతి స్టార్ట్ చేసేస్తారు. ఇట్లా లైన్గా ఈ టెంపుల్ అయిపోగానే మళ్ళీ అర్ధనారీశ్వర స్వామి టెంపుల్లో కూడా హారతులు అనేవి ఇస్తారనమాట.
అయిపోగానే మనకి పక్కనే ఉన్న మన అర్ధనారీశ్వర స్వామి టెంపుల్లో కూడా హారతి ఇచ్చి ఈ కార్యక్రమాన్ని అయితే పూర్తి చేస్తారు. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.